పత్తి చేను చాలా బాగా కాసింది. కాయలు ఇంకా ఉన్నాయి. పత్తి ఎన్ని ట్రిప్పులు 2 ట్రిప్పులు ఇరిశారు. 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు ఇంకా 2-3 ట్రిప్పులు అయితే ఇరవచ్చు. మంచిగా ఉంది. ఇది కౌలుకి వేసుకున్నారు పాపం. ఇట్లా పండితేనే కాస్త వాళ్ళకి లాభాలు వచ్చేది. చూస్తున్నారుగా పత్తి చేను. నేను పత్తి చేనుకి వెళ్ళాను, పత్తి ఇరిసేదాన్ని మంచిగా. నాకు వచ్చు పత్తి ఇరవటం, మిరపకాయలు కోయటం, కలుపులు తీయటం. కాబట్టి మాగాండ్ల పనులు అయితే రావు. ఆపి చెప్పు. చూస్తున్నారుగా, ఇదిగో మా పిల్ల బ్యాచితో వచ్చా నేను పత్తి చేనుకి. చాలా కొంచెం చల్లగా పడింది. లేని టైం 4 అయింది, 4:30-5. అందుకని వచ్చాను. కాస్త ఇంటి పక్కనే ఈ పత్తి చేను. చాలా బాగుంది కదా, చూసారా? అందరినీ తిరగాలనిపిస్తుంది. చూడండి ఎలా ఈ పురుగులు అన్నిటినీ తట్టుకొని, తెగుళ్ళని తట్టుకొని కాపు వచ్చేది. పత్తి పగిలే స్టేజీకి వచ్చిందనమాట ఇది. ఇంకా మళ్ళీ గోడకు వస్తున్నాయి చిన్నగా. గోడలు అంటే ఇవి అనమాట, చిన్న చిన్నవి ఉంటాయి గోడలు, చిన్న చిన్నవి ఇంతవి బాగా ఫ్లవర్. ఇంకా పత్తి అయితే తెల్లగా బాగుందండి. అసలు మామూలుగా లేదు. చూడండి ఎలా గొప్పలు గొప్పలుగా ఫ్లవర్. చూడండి ఎలా గొప్పలు గొప్పలుగా. అదే కదా. బాయ్ అందరికి. చూస్తున్నారా అందరూ పత్తి తీయని ఇంకా సేపు. పత్తి చూసారా ఎలా పగిలిందో? సూపర్గా పగిలింది కదా పత్తి. ఇంకా కొయ్యమాకండి, ఇంకొద్దులే, ఇంకొద్దమ్మా. సరే 2 minutes. బాయ్ అందరికి. చూద్దా, ఇది నేను దీపారాధనకి అని కొంచెం మంచి పత్తి ఒకరు కోసుకున్నా, అది ఇరుసుకున్నా. పత్తిని ఎరవటం అంటాం అన్నమాట ఇక్కడ మేము ఈ పల్నాడులో. మరి కొన్ని ప్రాంతాల్లో పత్తి ఏరటం అంటారు. అయితే మేమైతే ఇక్కడ ఎరవటమే అంటాం, ఏరటం అంటాం తెలియదు మాకు. చూసారుగా పత్తి చేను కథ కమ్మామేసి. గడ్డి అయితే ఇప్పుడేం గడ్డి ఏం చెయ్యలేదు అనమాట. పత్తి పెరిగింది కాబట్టి గడ్డి బాగానే ఉంది. ఇదిగో గడ్డి బాగా బలిసింది. కానీ ఇప్పుడు పత్తి పెరిగింది, పత్తి కోతకు వచ్చింది కాబట్టి ఇంకా గడ్డి ఏం చేయలేదు. చిన్నప్పుడు అయితే కలుపులు కూడా తీస్తారు. చక్కగా కలుపులన్నీ తీసుకొని నీట్గా బాగా పెట్టుకొని మంచిగా బెట్టకు వచ్చినప్పుడు వాటర్ పెట్టాలి. చాలా పని. పురుగులు రాకుండా మందులు కొట్టుకోవాలి, ఎరువులు వేసుకోవాలి. ఎంత పని అనమాట. అదంతా చేసి ఇంత అయితే కానీ రైతు ఇట్లా అనమాట. ఇంకా అది రైతు కష్టాలు ఇంకా మరి ఇట్లా ఉంటాయి అన్నమాట. పాపం ఈ సంవత్సరం కాస్త బాగుంది, కాస్త పత్తి పండింది, కొంచెం ఆనందంగా ఉన్నారు పత్తి వేసిన రైతులందరూ. ఇంకా ఇప్పుడు ఇది లేత అనమాట. ముదిరేసిన వాళ్ళు అయితే పత్తి పీకేసి మళ్ళీ ఇంకా కందో, ఇంకా మిరప తోటలు అవి వేస్తున్నారు అనమాట. ముదురేసారు ఒక ట్రై. మా చేర్లు వేసిన వాళ్ళు అయితే ముదురేసారు. వాళ్ళైతే ఇంకా పీకేస్తారు. ఇంకొక 10 రోజుల్లో 20 రోజుల్లో ఉంటే ఈటిపోతాయి. పీకేసి మళ్ళీ మిరప లేకపోతే కంది అలాంటివి వేస్తారంట. 2వ పంట. ఇంకా పర్వాలేదు, వర్షాలు ఎక్కువైనాయి అనుకున్నా కానీ పత్తి అయితే బాగానే పండింది. ఇంకా 2వ పంట ఏం వేసుకుంటారో అవి ఎట్లా ఉంటాయో చూడాలి. ఓకే బాయ్ అండి. షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి మంచిగా. బాయ్.